ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 17. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రధాన యాజకుడు ధరించుకున్న ఏఫోదునందలి నీలిరంగు యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారము క్రిందకు మనము సంపూర్ణముగా తెచ్చుకుని నేడల మనకివ్వబడు పరలోక జ్ఞానమును గూర్చి మాట్లాడుచున్నది. మనము ఎంత అధికముగా ఆయన అధికారము క్రిందకు వచ్చేదమో అంత అధికముగా పరిశుద్ధాత్మ ఆయనను మనకు బయలుపరచును. దృఢమైన విశ్వాసము ద్వారానే అట్టి జ్ఞానము మనకివ్వబడును. అందువలననే బంగారు దారము నీలి నూలు కలిసి నేయబడినవి. ధూమ్రవర్ణము యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారమును గూర్చి తెలియజేయుచున్నది. యేసుక్రీస్తు ప్రభు నామమున సాతానును బంధించు ఆధిక్యత మనకు గలదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. అపవాదిని ఓడించుటకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారము మనలోనికి వచ్చును. అదే అధికారముతో మనము ఇతరుల విడుదల లేక స్వస్థతను కోరవచ్చును. యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుండి 14వ వచనం. రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును గూర్చి తెలియజేయుచున్నది. నేను అర్హుడను కాను, పరిశుద్ధ స్థలమును సమీపించు ధైర్యము నాకు లేదు అని మనము తరచుగా చెప్పుచుందుము. కానీ ఆయన ప్రశస్త రక్తమునందు విశ్వాసముంచుట ద్వారా మనం ఆయన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము కలిగి దేవుని వాగ్దానములను, దేవుని శక్తిని, దేవుని కృపను చేపట్టు వారముగా ఉన్నాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. ఏఫోదునందలి పేనిన సన్ననార మనలో ప్రవహించు యేసు ప్రభు యొక్క పవిత్ర జీవమును గూర్చి తెలియజేయుచున్నది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మనం ఆయనకు విధేయత చూపిన ఎడల యేసుక్రీస్తు ప్రభు యొక్క అణుకువను, దయను, దీనత్వమును, దీర్ఘశాంతమును ఇతరులు మనలో చూడగలరు. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. ప్రపంచంలోని ఏ చిత్రకారుడును ఇటువంటి ప్రణాళికను ఆలోచించి ఉండడు. దేవుడు మోషేకు దీనిని బయలుపరచెను. అతని ద్వారా నిపుణత గల పనివారికి తెలుపబడెను. ఆ ప్రణాళిక ఏ విధముగా అసమానమైనదో ఆ విధముగానే విశ్వాసి జీవితము కూడా లోకస్తుల జీవితములకు పూర్తిగా భిన్నమైనదిగా ఉండవలెను. విశ్వాసి ఆత్మీయముగా ఎదుగుచున్న కొలది ఈ వ్యత్యాసమనున్నది అంతకంతకు స్పష్టపరచబడును. అంతేగాక దేవుని మహిమా సౌందర్యములు అతని ద్వారా అధికముగా ప్రత్యక్షపరచబడును. ఆ విధముగా అతడు దేవుని సంపూర్ణతలో తన భాగము కొరకు తాను సిద్ధపరచబడును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.